నమస్కారాలు. నేను మీ దామచల జనార్దన్ మాట్లాడుతున్నా. మన ఒంగోలు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా రేపు 24వ తారీఖు నామినేషన్లు వేయబోతున్నా. 9 గంటల నుంచి మినీ స్టేడియం దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేయబోతున్నాం. అందరూ కూడా దాంట్లో భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటున్నా. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు, అభిమానులు, అదేవిధంగా ఒంగోలు ప్రజలందరూ కూడా నామినేషన్కి వచ్చి జయప్రదం చేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ, మీ దామచల జనార్దన్. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఒంగోలు గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఒంగోలు నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం. రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు, ఒంగోలు నియోజకవర్గ టీడీపీ, జనసేన మరియు బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దామచల జనార్దన్ అధ్యక్షతన ఒంగోలు నియోజకవర్గంలోని క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కమిటీ సభ్యులు, మండల పార్టీ నాయకులు, కమిటీ సభ్యులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతోటి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ, ఈ నెల 24వ తేదీ ఒంగోలు మినీ స్టేడియం దగ్గర నుండి చర్చి సెంటర్ వరకు భారీ ర్యాలీగా పాదయాత్ర ద్వారా నామినేషన్ కార్యక్రమానికి 40,000 మంది కార్యకర్తలు తగ్గకుండా తెలుగుదేశం పార్టీ సత్తా చాటాలని, వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా ప్రతి ఒక్కరూ ఎల్లో టీ షర్ట్లతోటి, మహిళలు చీరలతోటి మినీ స్టేడియం నుండి కలెక్టరేట్ వరకు పశువుమయం కావాలని తెలియజేశారు. ఈ సమావేశానికి టీడీపీ నాయకులు కొట్టారి నాగేశ్వరరావు, కామెపల్లి శ్రీనివాసరావు, మంత్రి శ్రీనివాసరావు, ఎక్కల తులసిరావు, మారెళ్ళ వివేకానంద, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, జనసేన పార్టీ పట్టణ పార్టీ అధ్యక్షుడు మలగ రమేష్, బీజేపీ నాయకులు యోగయ్య యాదవ్, టీడీపీ కార్యకర్తలు, జనసేన, బీజేపీ, జనసేన వీర మహిళలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు, ఒంగోలు అభివృద్ధిని చేయముందు నడిచెను, పేదలాభివృద్ధికి పాటుపడత ఉన్నడు, నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు. ఎమ్మెల్యే చేసిన పనులు ఓయన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి. ప్రజల దీవెనలు ఉండంగా ఓ అమ్మలార జనార్దనుకు ఎదురేముంది. దామచర్ల జనార్దన్ ప్రజల కండగున్నడు, ఒంగోలు అభివృద్ధిని చేయముందు నడిచెను, పేదలాభివృద్ధికి పాటుపడత ఉన్నడు, నిరుద్యోగ యువతకు చేయుతనిస్తున్నాడు. ఎమ్మెల్యే చేసిన పనులు ఓయన్నలార కళ్ళ ముందు కనబడుతున్నాయి. నమస్కారం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి తెలుగుదేశం పార్టీ నగరాధ్యక్షులు కొట్టారి నాగేశ్వరరావు గారికి, ఈ ముఖ్య అతిథిగా చేసినటువంటి ఈ ఒంగోలు అసెంబ్లీ ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేస్తున్నటువంటి దామచర్ల జనార్దన్ రావు గారికి, అదేవిధంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు రియాజ్ గారికి, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శివారెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన వేదిక ఇద్దరికద్దరకు, ఈ కార్యక్రమానికి చేసిన ఎన్డీఏ కూటమి మిత్రపక్షాల కూటమి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఇక టైం వచ్చింది. ఎందువల్లంటే దాదాపు అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ వాల్నేని శ్రీనివాసరెడ్డి, సెవిరెడ్డి భాస్కర్ ఓటమి దాదాపు ఖరారైంది. కారణం ఏంటంటే ఈ రోజున ఈ ఎన్నికల్లో ఈ ఒంగోలు అసెంబ్లీ నుండి దామచర్ల జనార్దన్ రావు గారు, అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ నుండి పార్లమెంట్ శ్రీనివాసరెడ్డి గారు విజయమోగించి మోగించుకొస్తున్నారని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇది నా అభిప్రాయం కాదు, ప్రజల హృదయాల నుంచి వచ్చినట్టు స్పందనని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇది సత్యం. ఎందువల్లంటే ఈ రోజున ఈ ఒంగోలు పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ పోటీ చేసేటువంటి వ్యక్తులు అవతల పార్టీ వాళ్ళకి మానవ ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేసే వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉంది. ఒక వ్యక్తి
శేషాచలం అడవుల్లో ఎర్రసైన దొంగతనానికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ చేసుకున్నటువంటి పోలీసులు కూమెంట్ చేస్తుంటే వారం రోజులు చెట్టు కొమ్మల మీద దాక్కున్నటువంటి ఎర్రసైన దొంగకి అదేవిధంగా 30 సంవత్సరాల నుంచి ఈ ఒంగోలు ప్రకాశం జిల్లా ప్రజలకు ఎన్నో సేవలు చేస్తున్నటువంటి మాగంట శ్రీనివాసరెడ్డి గారి కుటుంబానికి మాగంట శ్రీనివాసరావు పోటీంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఇక చెప్పవలసిన లేదు ఒంగోలు అసెంబ్లీ ప్రస్తుత ఎమ్మెల్యే గురించి. ఆయన గురించి ఎన్ని చెప్పుకున్నా కానీ ప్రతిరోజు చెప్పేది అనిగిపోయిన టేబుల్ ఇక్కడ కాదు. 2 మాటలు చెప్తాను. ఆయన 5 సార్లు ఈ ఒంగోలు అసెంబ్లీకి ఎమ్మెల్యేగా కలిశాడు. 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ ఒంగోలు ప్రజలు కానీ ఈ జిల్లా ప్రజలు కానీ ఆయన ఏం చేశాడో ఆయన తెలుసు, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. దానికి ప్రజలే తగిన తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైనా ఆయన చేసేది ఒక మంచి పని చేస్తాడు. ఏంటంటే ప్రజల యొక్క నాడి గమనించి ఈ జేబులో కట్ట పెట్టుకుంటాడు. ఎవరైనా అవసరం వచ్చాయా, నాకు ఇబ్బంది ఉంది, నాకు ఇంట్లో బాగలేదు, ఇంకోటి కావాలంటే ఇంటి నుంచి అక్కడ మీకు ఇస్తాడు, ఇంటి నుంచి మీకు ఇస్తాడు. అదొక్కటి తప్పితే ఆయన యొక్క ఈ ఒంగోలు ప్రజలు ప్రకాశం జిల్లా చేసింది ఏమి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. సందర్భం టౌన్ ప్రెసిడెంట్ అలాగే ఉన్నటువంటి ఈ ఒంగోలు అసెంబ్లీ మన ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ గారు, అలాగే జనసేన పార్టీ ఈ జిల్లా ప్రెసిడెంట్ రియాజ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ యోగి యాదవ్ గారు, అలాగే మంత్రి శ్రీనివాసరావు గారు, అలాగే వెంకటరావు గారు, ఆంజనేయులు గారు, ఈ సభా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈ సభా ప్రాంగణంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈనాడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ఎందుకు వచ్చింది? ఎన్డీఏ కూటమి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనే ఆలోచన మీద ఈనాడు ఒకటే ఆలోచించారు. నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే, అమరావతి నిర్మించాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారు కూడా సాధ్యపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఈనాడు ఒకటి ఆలోచించండి. ఈనాడు మన పిల్లలు అమెరికా, లండన్, రష్యా పెద్ద దేశాల్లో, హైదరాబాద్, బెంగళూరు మన పిల్లలు సభ్యులుగా తీర్చిదిద్ది ఈనాడు మన బిడ్డలు హ్యాపీగా సంతోషంగా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు సర్వే తప్పదు. అలాగే ఈ 5 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఆంధ్రదేశాన్ని సర్వనాశనం చేశాడు. మీరందరూ తెలిసినటువంటి విషయమే. కానీ ఎవరి భూములు ఎవరి స్వాధీనంలో ఉండే పరిస్థితి కాదు. ఆనాడు నేను మరణ చెప్పను అని రావటం జరిగింది. సరే, మరణ చెప్పడం నుంచి పేద ప్రజల్ని కనీసం భోజనం కూడా తినే పరిస్థితి లేకుండా చేశాడు. పట్టణాన్ని ఆనాడు కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసి ఈ ఆంధ్రదేశంలో ప్రతి ఒక్క జిల్లాలో టెక్నోగ్రహాలు ఏర్పాటు చేస్తే ఆ టెక్నోగ్రహాలు ఈ రోజు పూజ పెట్టిపోతా ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఒక సామాన్యుడు పెట్టే పరిస్థితి లేదు. ఒక సామాన్యుడు ఇసుక
ఇల్లు వేసుకుందామన్న ఈ రోజు ఇసుక 6,000 రూపాయలు పోయింది. ఒక కార్మికుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకప్పుడు 60 రూపాయలు ఉండే ముందు ఈ రోజు 350 రూపాయలు మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఆంధ్రదేశం నష్టాలు ఊపిరిపోయింది. ఇలా మన పేపర్ వేసారు, లక్షల కోట్ల రూపాయల నష్టాలు ఊపిరిపోయింది. ఈ యొక్క ఆ లక్షల కోట్లు మన అందరినీ ఎత్తున ఉన్నట్టు అర్థం చేసుకోవాల్సిందిగా కూర్చున్నారు. సరే, ఈ 4 సంవత్సరాలు అనుభవించాం, ఏమైనా యొక్క కష్టాలే మనం అనుభవించాం. కానీ ఎక్కడైనా మనం ఎదుర్కోవాలి, వేసుకొని మన అందరిలో చైతన్యం రావాలి. ఏ ఒక్క 10 మందిలో 50 మందిలో వేస్తే కుదరదు. మీకు తెలుసు, మావడి శ్రీనివాసరెడ్డి గారు గత 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ఎంతో సేవ చేసినటువంటి మహోన్నత వ్యక్తి. ఆయనకి ఒంగోలు పార్లమెంట్ మన అందరి సహకారం కావాలి, అందరి ఓటు కావాలి. మనం ఒక్కరు వేయటమే కాదు, మనం 10 మంది చెప్పి ఓటు వేయించినప్పుడే మనం ముందడుగు వేయగలగాలి. అలాగే దామచర్ల ఆంజనేయ గారు మీకు అందరూ తెలిసినటువంటి విషయమే. మన ఇటీవల నేను తెలియదు అవసరం పట్టి సాగుడు. మీరు ఒక్కసారి సోదరాలు ఒక్కసారి ఆలోచించండి. దామచర్ల ఆంజనేయ గారు పెద్ద మనసుతోటి ఆ రోజు ఈ రోజు మన మహిళా తల్లులు చిన్నతల్లు చదువుకుంటున్నారంటే దామచర్ల సుబ్బరాయ అనే కళాశాల ఏర్పాటు చేశాడు. ఎవరిస్తారు? నడి గుడ్డలు ఇచ్చారు. ఎవరిలో ఊరి సేవ వెలిగలు భూమిస్తారు. కానీ ఒంగోలు టౌన్ లో నడిపొట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇంకొక పార్టీకి కళాశాల అది నడిపొట్లు ఇచ్చారు. అలాంటి ఖరీదైనటువంటి ఏరియాలో వాళ్ళు ఇచ్చారంటే ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ కుటుంబం నాకు తెలిసి వాళ్ళ కుటుంబం దాదాపు 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంది. ఆంజనేయులు వరవాసగా మన జనార్దన్ గారు వచ్చారు. జనార్దన్ గారి విషయం ఒకే ఒక మాట చెప్తున్నా, భగవానికి కూడా సహాయం చేసేటటువంటి మనస్తత్వం ఇది మీ అందరూ తెలిసినటువంటి విషయం. భగవాన్ కూడా అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయనకి మీరు ఏమిటో కాదు, మనందరం ఏం చేస్తాం, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఏం చేస్తాం, మనం ఒక్కోరిని మన ఇంటి పక్కల వాళ్ళని అవతలని మనకి వ్యతిరేకులను కూడా మనం తీసుకొచ్చి వాళ్ళని కన్వీన్ చేసి మన ఓటర్ని అడిగి ఓటు వేయించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అలాగే మనందరినీ కూడా ముందడుగు వేయాలి. అలాగే రేపు నామినేషన్ ఏర్పాటు చేసే క్రమంలో జన సముద్రం అయిపోవాలి. ఒంగోలు టౌన్, ఒంగోలులో జన సముద్రం తయారు కావాలి. అలాంటప్పుడే మనం ముందడిగేయాలి. ప్రతి ఒక్కరి మనసులో ఒకే ఒక మాట, నేను 50 మంది తీసుకురావాలి. ఏం మన ఫ్రెండ్స్ లేరా, స్నేహితులు లేరా, నేను 50 మందిని నేను తీసుకురాలేనా అనే ఉద్దేశం మన మనసులో ఉన్నారు. ఇక్కడ కూర్చొని అందరూ నాయకులే, మీరు ఏ ఒక్కరు తక్కువ కాదు, అందరూ నాయకులే. ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. ఇది ఒక దేశం కాదు. మంచి మనసుతోటి ప్రతి ఒక్కరు నేను ఒక 50 మందిని ఎందుకు తీసుకురాలేదు అనే ఆలోచన మీద చేసి రేపు జరిగే నామినేషన్ ఆల్రెడీ జనార్దన్ గారి విజయం, మాకు శ్రీనివాసరెడ్డి గారి విజయం ఎప్పుడైపోయింది. దాని గురించి కాదు అని మనం అసలు చేయకూడదు. పోయినసారి మనం అసలు చేసే ఇబ్బంది పడ్డా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు అసలు లేకుండా మనం ముందడుగు వేయాలి. రేపు నామినేషన్ ఉన్నాయి. ఈ యొక్క నామినేషన్ లో మన బలంతో మన శక్తితో మనం నిరూపించుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. భారతీయ జనతా పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, నాయకులందరికీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి సోదరిమణులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా రేపు 24వ తారీఖు, రేపు కాదు ఎల్లుండి 24వ తారీఖు నామినేషన్ కార్యక్రమం మనం చేయబోతా ఉన్నాం. దానికి మనం అందరం కూడా భారీ ఎత్తున మనందరం కూడా జనార్దన్ అమ్మటే ఉండి ఆ నామినేషన్ కార్యక్రమానికి మన రూపంలో మనం
చూపించాలని చెప్పనేసి కూడా నేను సవినయంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా రేపు మనం చూపించేటువంటి నామినేషన్లో చూపించేటువంటి అదే మనకి నిజమైనటువంటి తీర్పుగా నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా అక్కడి నుంచి ఎలక్షన్ అయిందాక మాత్రం అందరూ కూడా పట్టుదలగా పనిచేసి ప్రతి ఒక్కరు కూడా ఇంటి పక్కన కానీ అందరికీ మనం చెప్పి తీసుకొచ్చి, ఎందుకంటే ఇవాళ చాలా అస్తవ్యస్తంగా ఉంది మన టౌన్లో కానివ్వండి, అదే మన రాష్ట్రం మొత్తం కూడా. అందుకని ముందుగా మన ఓట్లు మనం వేసుకొని మన పక్కన కూడా మన ఓట్లు వేయించి అందరికంటే ముందు మనం ఓట్లు వేయించుకోవాలని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తూ దాంతోలు జనార్దన్ గారికి అదేవిధంగా మాగుంట శ్రీనివాస రెడ్డి గారిని కూడా అఖండ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కూడా మీ అందరికీ సవినయంగా మనం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అతిరథ మహారథులు, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం కన్స్ట్రక్షన్ అయినటువంటి నాయకులు కార్యకర్తలు, జనసేన నాయకులు కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. 2 నిమిషాల మాట్లాడితే ఎక్కువ సమయం తీసుకోండి. ఈ 5 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో కార్యకర్తలే బలంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బంధువులు చేసిన, రాష్ట్రారోపణ చేసిన, గెలవలు చేసిన, ఆడవాళ్ళతో సహా పన్నులు తిన్నా, జైల్లో పెట్టినా కూడా కార్యకర్తలు ఎవరు కూడా వెనకడుగు వేయకుండా తెలుగుదేశం పార్టీ పటిష్టత కోసం కష్టపడినటువంటి కార్యకర్తలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి శ్రమకి 3 వేల కనుక మీరు కనుక కష్టపడి పనిచేస్తే రామచంద్ర జనార్దన్ గారు, మాగుంట శ్రీనివాస రెడ్డి గారు ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. ఇవాళ బాలినేని శ్రీనివాస రెడ్డి గారి నామినేషన్ ని మీరు చాలా మంది చూసి గమనించే ఉంటారు. డబ్బులు పెట్టి మనుషులు తీసుకొని వచ్చి, డబ్బులు ఇచ్చి మనుషులు తీసుకొని వచ్చి నాకు చాలా బలం ఉందని చెప్పేసి చూపించేటువంటి ప్రయత్నం చేశాడు. అయితే మనం తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కాన్స్టిట్యూషన్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ₹1 ఖర్చు పెట్టకుండా 20,000 మంది ఎలా వస్తారో రేపు మనం చూపిస్తాం. కాబట్టి ప్రతి డివిజన్ నుంచి కనీసం 300-400 మంది ఖచ్చితంగా నామినేషన్ కార్యక్రమంలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఖచ్చితంగా పాల్గొంటేనే అవతల వారికి గుండెలో రైళ్లు పరిగెత్తాలా. డబ్బులు లేకుండా ఎలక్షన్ ఎలా, నామినేషన్ ఎలా చేయాలో, ఎలక్షన్ ఎలా చేయాలో తెలుగుదేశం పార్టీ ఈ కూటమి నాయకులు కార్యకర్తలు కూడా ఖచ్చితంగా చూపించాల్సిన అవసరం ఉంది. ఇది ఈ రాజకీయాల్లో ఒక పెద్ద పినమార్పులాగా ఉండాలా. డబ్బులు ఖర్చు పెట్టడం ఎవరికి చేతగా కాదు, జనార్దనమే డబ్బులనే కాదు, దాన్ని మీరు ఎవరు సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ నామినేషన్ మాత్రం ఖచ్చితంగా మనం మన పార్టీ బలమేందో, తెలుగుదేశం పార్టీ పౌరుషమేందో, కార్యకర్తల అంకితభావమేందో ఒకసారి మనం ఖచ్చితంగా చూపించాలా. ఎంతో మంది మహిళలతో సహా 18 రోజుల నుంచి 23 రోజుల పాటు జైల్లో మగ్గొచ్చారు పార్టీ కోసం. అవన్నీ కూడా మన మనసులో ఎప్పుడు కూడా ఎదురుతూ ఉండాలి. అటువంటిప్పుడే మనకి ఆవేశం వచ్చేస్తుంది. ఖచ్చితంగా ఆవేశం ఖచ్చితంగా ఆలోచనగా మార్చుకొని స్థానికంగా ఉన్నటువంటి అందరినీ సమీకరించుకొని సమాయత్తపరుచుకొని ఎల్లుండి ఉదయం 8 గంటల కల్లా మన మినిస్ట్రేషన్ దగ్గరికి అందరూ రావాలా. నామినేషన్ కార్యక్రమం పూర్తయ్యేదాకా అందరూ మన ప్రియతమ నాయకుడు రామచంద్ర జనార్దన్ వెంట ఉండాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోదరులు రామచంద్ర జనార్దన్ రావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తున్నాను. రేపు జరగబోయే 24వ తేదీ నామినేషన్ ఉమ్మడి అభ్యర్థిగా జనార్దన్ గారు వేయబోతున్నారు. ఆ నామినేషన్ ఎలా ఉండాలి అంటే, బాలినేని శ్రీనివాసులు రెడ్డి నామినేషన్ రోజు
ఒంగోలు వదిలేసి నేను ఓటమి చెందాను అని వదిలేసి వెళ్ళిపోయాను. 3 పార్టీల జెండాలు, 1 పసుపు తెలుగుదేశం, 2 జనసేన, 3 బీజేపీ, 3 పార్టీల జెండాలతో రెపరెపలాడుతూ 50,000 మంది మీరు లెక్కేసుకోండి. ఎందుకంటే ప్రతి డివిజన్ నుంచి 300 నుంచి 500 మంది తీసుకొచ్చిన 25,000 మంది అవుతారు. ప్రతి డివిజన్ అధ్యక్షులు కూడా బాధ్యత తీసుకోవాలి. రేపు వేయబోయే నామినేషన్తోనే బాలయ్య శ్రీనివాసరెడ్డిని ఒంగోలు నుంచి తరిమివేసే విధంగా మనందరం కూడా పనిచేయాలి. ఎందుకంటే ఈ రోజు నామినేషన్ వేశారు, జనాలందరినీ డబ్బులు తెచ్చుకొని ఎక్కడో పక్క నియోజకవర్గాల నుంచి, ఎస్ఎన్పాడు నుంచి, కొండేపి నుంచి కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడతాడు ఆయన, నేను సీఎం గారు అడిగి 350 కోట్లు మంచినీళ్ళు తెచ్చాను, కనీసం రామచంద్ర జనార్దన్ గారు ఇచ్చినటువంటి వాటర్ లైన్ ఎక్స్టెన్షన్ కూడా చేయించలేనటువంటి అసమర్థుడు. ఆ 350 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయంటే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఇచ్చినటువంటి అమృత్ పథకం నుంచి వచ్చినాయి. ఈయన సీఎం ఇచ్చాడని చెప్తాడు. మళ్ళా ఇంకొక ఛాన్స్ ఇస్తే ఒంగోలు అండర్ డ్రైనేజ్ వర్క్ చేస్తాడంటాడు. మరి ఇన్ని సంవత్సరాలు ఏం చేశాడని మనం అడుగుతాం. అందుకే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి, రేపు నామినేషన్ మన విజయంగా మీరందరూ కూడా ముందుకు తీసుకెళ్తారని చెప్పి మీ అందరికీ జనసేన పార్టీ తరఫున పిలుపునిస్తున్నాను. ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఎన్డీఏ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక కిరాయి మూటలు ఈ రోజు నామినేషన్ చేశారు. రేపు గుండెల మీద అభిమానం పెంచుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కిరాయి లేకుండా ఏ రకంగా అభిమానం వేస్తారు. ఈ రోజు మన ప్రపంచానికి చాటి చెప్పే రోజు వచ్చింది. ఎందుకంటే మనం గమనించాం కదా, బాలయ్య శ్రీనివాసరెడ్డి ఏనాడు లేని విధంగా ఈ నగరంలో చేతులు నరికేస్తారు, కాళ్ళు నరికేస్తారని ఒక రాయలసీమ సంస్కృతి, ఒక ఎర్రచంద్ర స్మగ్లర్ని ఎంపిక పెట్టుకొని ఏ రకంగా ఈ ఎన్నికల్లో గూండాయుధాన్ని చెలాయిస్తా ఉన్నాం మనం చూస్తా ఉన్నాం. ఆ గూండాయుధాన్ని, అరాచకాన్ని అడ్డుకోవడానికి సంకేత భాగస్వామ్య పక్షాలుగా నుండి మనందరం మొట్టగంటంతో ఏక నిర్ణయంతో ఏక మనసుకొని రేపు 9 మినిస్టర్ గురించి ప్రకాశపురం జరిగినటువంటి నామినేషన్ కానీ అదరాల నమ్ముతున్నట్టుగా మనం దిగ్విజయం చేసి రామచంద్ర జనార్దన్ గారిని మనం ప్రయత్నం చేద్దాం. బహుశా సామాజికులు కూర్చొని మాట్లాడుకోవడానికి మళ్ళీ ఇదే ఆఖరి మీటింగ్ అయ్యి ఉండొచ్చు అనుకుంటారు. నేనైతే మళ్ళీ ఎన్నికలు జరిగిన తర్వాత విజయోత్సవాన్ని మనందరం సంతోషంగా కలవాలని శాసనసభ్యులు ఉన్నటువంటి రాజు మనందరం కూడా కరసాలను తీసుకోవడం ద్వారా, శక్తి ఇవ్వడం ద్వారా మా ఆనందాన్ని పంచుకోవాలని, మీరందరూ భాగస్వామ్యాలని జనపరుసు జనార్దన కార్యక్రమం ముఖ్యం కాబట్టి దాన్ని పోవాల్సినటువంటి అవసరం కాబట్టి చూపించే రీతిలో మనం పనిచేయాలని చెప్పేసి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి మనం ఉన్నాము 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం, చాలా కష్టపడ్డాం. అందరి మీద ఎన్నో కేసులు పెట్టారు, ఎంతోమంది ఆస్తుల మీద పడ్డారు. అదేవిధంగా ఎంతోమంది మీద బెదిరించి డబ్బులు వసూలు చేశారు. కొంతమంది చేసే వ్యాపారాల మీద పడి వ్యాపారాలను కూడా ఇబ్బందులు పెట్టి ఆ రకమైన రాజకీయాన్ని ఒంగోలులో చూపించారు. మనం ఏ రోజు కూడా ఇలాంటి రాజకీయాలు చేయాల. మన ఎజెండా అభివృద్ధి ఒకటే మనం చూసాం. అభివృద్ధి చేయాలి, ప్రతి ఒక్కరిని కూడా మనం చూసే విధంగా మనం ఉండే 5 సంవత్సరాల్లో మనం ఆ పని చేస్తే వీళ్ళు రాజకీయం చేసి అబ్బా కొడుకులు ఇద్దరు కూడా ఇష్టారాజ్యంగా దోచుకొని ఈరోజు దోచుకున్న డబ్బుతోటి ఈరోజు వెలేసే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి నేను అందరూ కూడా కోరుకునేది ఏంటంటే, మనం ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడ్డాం. ఇంక వచ్చేది 19 రోజులు ఉన్నాయి. ఈ 19 రోజులు కూడా ప్రతి ఒక్కరం కూడా రాత్రి బదులు కూడా మనం అందరం కూడా కష్టపడే విధంగా మనం పనిచేసామంటే మంచి మెజారిటీ వస్తుందని చెప్పడం నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మనమంతా కూడా ఎవరికి కూడా మనం డబ్బులు ఇచ్చి మనం పార్టీలో తీసుకోవట్లేదు. అభిమానం మీద, వాళ్ళు చేసే పనుల మీద వాళ్ళంతా కూడా రావాలి. ఈరోజు ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పాలన మీద, అదేవిధంగా
ఏదైతే జనసేన బీజేపీ అందరూ కూడా కలిసి వాళ్ళ నిర్ణయాల మీద ఈరోజు ఎంతో మంది కూడా పార్టీలోకి వస్తున్నారు. వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతున్నాం. వాళ్ళని డబ్బు రాజకీయాలు చేయట్లేదు, తప్పుడు పనులు చేయట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి. ఈరోజు అందుకనే క్లస్టర్స్, డివిజన్ ప్రెసిడెంట్లు, అదేవిధంగా బూత్ ప్రెసిడెంట్లు ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలుచుకున్నాం. రేపు నామినేషన్ అనేది మనం సీరియస్గా ఈ 24 చేసేది ఒక పద్ధతి అయితే నామినేషన్ ఈ 19 రోజులు చేసేది ఒక పద్ధతిగా మనం జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మొన్న చూసాము హిల్స్లో ఏ విధంగా వాళ్ళు బిహేవ్ చేశారో, ఏ విధంగా వాళ్ళంతా కూడా పెరిగేయాలని చూస్తున్నారో, ఏ విధంగా మన వాళ్ళ మీద కేసులు పెట్టి మళ్ళీ మనం ఇబ్బందులు పెట్టే పరిస్థితులు తీసుకొచ్చారో, ఇవన్నీ కూడా ఎక్కడికి పోదు. రోజులు అనేది వస్తుంది. ఆ రోజుల్లో ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మనం నిర్ణయాలు తీసుకునే ముందు రోజు ఉందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మనం ఉండే ఈ వ్యవస్థని మనం కరెక్ట్ చేసుకోవాలంటే మన అందరూ కూడా కలిసి పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి మనం రేపు 24 ఎన్ని పరిస్థితుల్లో 35,000 40,000 మంది తగ్గకుండా ప్రతి డివిజన్ నుంచి మన వాళ్ళంతా కూడా వచ్చేటట్టుగా మీరంతా కూడా ప్లాన్ చేయండి. దాన్ని మనం ఉన్నదమ్మ టెంపుల్ నుంచి 9:30కి అట్లాగా ర్యాలీగా బయలుదేరదాం. ఇక్కడ మినీ స్టేడియం నుంచి అందరూ నడిచే విధంగా ప్లాన్ చేసేటట్టుగా చేద్దాం. ఎందుకంటే అక్కడ ఆ రోజు 8 గంటలకల్లా బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే పెడతారు. మినీ స్టేడియం ఎదురుగా అందరూ కూడా టిఫిన్లు చేసుకొని వెహికల్స్ అన్నీ అక్కడ పెట్టి అందరం కూడా నడిచే విధంగా ఒక ప్లాన్ చేసుకున్నాం. దీనికి డ్రెస్ కోడ్ కూడా మెయింటైన్ చేద్దాం. ఆ 1.5 కిలోమీటర్ మొత్తం పసిపోయి అవ్వాలి. అందరూ కూడా ఎల్లో షర్ట్ వేసుకొని రావాలి. ఆ రోజు అక్కడి నుంచి చూస్తే ఎక్కడా కూడా ఒక కలర్ అనేది కనపడకుండా మొత్తం పసుపుమయంతో వచ్చే విధంగా మనందరం కూడా కలిసి రావాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మన జనసేన వాళ్ళు అదేవిధంగా బీజేపీ వాళ్ళు కూడా వీలైనంత వరకు వాళ్ళ కండవలో చొక్కా లేకపోయినా చొక్కా అయినా కూడా ఉంటే తీసుకొని వస్తే మనమంతా ఒక ఫ్యామిలీ మాదిరి మనమందరం కూడా కలిసి ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేస్తున్నాం. ఆడవాళ్ళు కూడా చేతులు చొక్కాలు లేకపోయినా కూడా రేపు కావాలంటే పిలిపిద్దాం. అందరం కూడా షర్ట్స్ కూడా కుట్టించుకునే పరిస్థితి తీసుకొద్దాం. ఖచ్చితంగా ఎక్కువ మంది ప్రతి డివిజన్ ప్రెసిడెంట్ అదేవిధంగా బూత్ ప్రెసిడెంట్ కూడా చెప్తున్నా, మహిళలు కనీసం 5,000 మంది మహిళలు ఉన్నారు. దానికి తగ్గట్టుగా ప్లాన్ చేయండి. ఎందుకంటే మనకు ఒక రోజే ఉంది. మన కార్యక్రమం ఉండేది 2 గంటలే. ఆ 2 గంటలు కూడా అందరూ కూడా ఇంట్లో ఉండే మహిళలు మన లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా తీసుకురండి. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఎక్కువ మందితోటి మనందరం కూడా ఈ కార్యక్రమం సక్సెస్ చేద్దాం. రేపు నిన్న ఇవాళ జరిగింది ఏందనేది ఎల్లుండి చూపిద్దామని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. నామినేషన్ అంటే అభిమానం అంటే ఏ విధంగా ఉంటుందో ఎల్లుండి చూసే విధంగా ఒక పట్టుదలతో మీ అందరు కూడా ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలని చెప్పేసి మీ అందరినీ తెలియజేస్తా ఉన్నా. మనోళ్ళు కూడా చెప్తున్నారు నామినేషన్ మన మహానాడు చూసాం. బాబు గారు ఏం చెప్పారంటే ఇది చరిత్రలో అంతకు ముందు జరగలేదు, తర్వాత జరగలేదు, కార్యక్రమాలు చేశారని చెప్పి ఆయన ఇప్పటికే చెప్తుంటాడు. కాబట్టి ఆ విధంగా ఆ రోజు మహానాడు అంత సక్సెస్ చేశాం. రేపు జరగబోయే నామినేషన్ కూడా ఎప్పుడు కూడా ఇంకా జరిగిన రీతిలో ఎప్పుడు జరగబోయే రీతిలో కూడా మనం అందరం కూడా చేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా దానికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా అన్నీ తీసుకుంటాం. వాలంటీర్స్ పెడతాం. ఎక్కడ కూడా మంచినీళ్ళు మజ్జిగ అన్నీ కూడా దానికి ఎవరికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. దాంతోపాటు మహిళలకు కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా మహిళలు ఒక పక్కన ఉండేటట్టుగా వాళ్ళ మీద ఎవరు పైకి రాకుండా ఉండే విధంగా మహిళలకు ఇచ్చే గౌరవాన్ని ఖచ్చితంగా దాన్ని కూడా ప్రికాషన్స్ తీసుకుంటాం. కాబట్టి ఎక్కువ మంది వచ్చేసి కొంతమంది తాగేసి వచ్చి ఇబ్బందులు పడతాయనేది మాత్రం మీరు అనుకోవద్దు. ఎవరు కూడా ఆ విధంగా లేకుండా దాన్ని అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పేసి కూడా మహిళలకు కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఆ రోజు మీ అందరూ నమ్మకంతో మీ అందరూ కూడా సీరియస్గా డివిజన్లో రేపంతా కూర్చొని
ఏ విధంగా వస్తారు, ఎంతమంది వస్తారు, ఎట్లా అనేది కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయండి. అందరం కూడా పసుపు చొక్కాలు వేసుకొని మాత్రం ఖచ్చితంగా రండి. మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలియదు అనేది రాకూడదు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అక్కడ రానవాళ్ళు, ఇక్కడ మీటింగ్ రానవాళ్ళు కూడా డివిజన్లో అందరికీ చెప్పండి. లేదా పసుపు చొక్కాలు దొరికితే రెడీమేడ్ కొని పెట్టండి. ఏ సైజు దొరికితే ఆ సైజు చేయించండి. లేదా ఆ విధంగా అందరికి కూడా మోటివేట్ చేయండి. ఆ విధంగా అందరు కూడా వచ్చినట్టుగా మీరు సీరియస్గా తీసుకోండి అని చెప్పి కూడా మరోసారి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇంకా డివిజన్ కూడా తిరిగే కార్యక్రమం ఉంది కాబట్టి మీకు దీనికోసం పిలిచే మీరు సీరియస్గా చేస్తారనే నమ్మకంతో మిగతా ఏర్పాట్లు కూడా మేము అన్నీ చూస్తాం. అది షెడ్యూల్ కూడా అన్ని గ్రూపుల్లో అందరికి కూడా మళ్ళీ ఫోన్ చేసి చెప్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన ఆఫీసులు కూడా ఇంకొక 6 డివిజన్లు ఇంకా ఆఫీసులు ఓపెన్ చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నామంటే రాత్రి మనం ప్రచారానికి వెళ్ళినప్పుడు పొద్దున్నే 10 నిమిషాలు అందరూ కూర్చుంటే ఒక కామన్ ప్లేస్ అనేది మనకు అవసరం. ఆ కామన్ ప్లేస్ ఆఫీస్గా ఉందంటే అందరూ కూడా అక్కడ కూర్చొని డివిజన్లో జరుగుతున్న పరిణామాలు కాసేపు డిస్కస్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి 2వ డివిజను, 4వ డివిజను, 23వ డివిజను, 25వ డివిజను, 26, 27, 31, 50 ఈ 6 డివిజన్స్ పార్టీ ఆఫీసు తొందరగా ఓపెన్ చేయండి. ఇంకా 19 రోజులు ఉంది. మీరు ఇంటే కాలాపం చేశారంటే ఎలక్షన్ కూడా అయిపోద్ది. ఆ తర్వాత ఆఫీస్ కూర్చొని మనం కూర్చునే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు సీరియస్గా దాని మీద తీసుకోండి. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఎక్కువ % మినీ స్టేడియం దగ్గరికి 8:30కి వస్తే అక్కడ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. అందరూ తినేసి అక్కడ ఉంటే మనకి ఒళ్ళూరమ్మ గుడి దగ్గర నుంచి కార్లు కానీ బైకులు కానీ అక్కడి నుంచి ర్యాలీగా వద్దాం. మళ్ళా బైకులు కార్లు అక్కడ పెడతాం. ఓపెన్ టాప్ అక్కడ పెడతాం. మెయిన్ వాళ్ళు ఓపెన్ టాప్లో ఉన్న మిగతా వాళ్ళు, ఎందుకంటే అందరూ కనపడటానికి ఓపెన్ టాప్తో అక్కడ పెడతాం. మిగతా వాళ్ళందరం కూడా నడిచి 1.5 కిలోమీటరే కాబట్టి అందరూ నడిచేటట్టుగా మనం ప్లాన్ చేద్దాం. ఆ వీధి 1.5 కిలోమీటర్ పసుపు అవ్వాలి. నామినేషన్ వేసి వచ్చిన తర్వాత మళ్ళీ మీతో పాటు వెనక్కి వచ్చిన తర్వాత మీ బలంలో మీరు వెనక్కి వెళ్ళేదాకా మీతోనే ఉంటామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలు. నేను మీ దామచల జనార్దన్ మాట్లాడుతున్నా. మన ఒంగోలు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా రేపు 24వ తారీఖు నామినేషన్లు వేయబోతున్నా. 9 గంటల నుంచి మినీ స్టేడియం దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేయబోతున్నాం. అందరూ కూడా దాంట్లో భాగస్వామ్యాలను కోరుకుంటున్నా. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు, అభిమానులు, అదేవిధంగా ఒంగోలు ప్రజలందరూ కూడా నామినేషన్కి వచ్చి జయప్రదం చేయాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ మీ దామచల జనార్దన్. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ.